8 నెలలు చేతిలో అధికారం ఉంటే ఏం చేయొచ్చో తెలుసా? ఈ అన్న క్యాంటీన్ మా పేదరాదుకి ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వచ్చి పేషెంట్ కొలు పెడతాను. 2 మనుషులు వచ్చి ఇక్కడ అమ్మ బట్టలు ఉండబట్టే కూడా తింటాను. మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఫ్రీ బస్ పెట్టినందుకు. అది ఒక్కరికి వేసేవాడు జగన్ అన్న, ఇప్పుడు ఇద్దరికి వేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. సంతోషంగా ఉంది. అంతకుముందు గ్యాస్ బండ్ తీసుకోవాలంటేనే కొంచెం డబ్బులు కట్టి తీసుకోవాలి, ఇప్పుడు కట్టినా అమ్మటే ఫ్రీగానే ఇస్తున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా 2000కి 3000కి పోసారని అడ్డం పెట్టేశారు. ఇప్పుడు బాగానే ఉచితం ఫ్రీగానే పోసుకెళ్తున్నారు మా ఊరే. జిఎస్టీ తగ్గించారు, మా పేదలకు ఎంతో ఉపకారంగా ఉంది. ఆ మొదటి సంతకం పెట్టారు కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అలాగే ఆయన అనుకున్నట్లుగానే మాకు చేశారు. గూగుల్ డేటా సెంటర్ అనేది వైజాగ్ లో ఎస్టాబ్లిష్ అవ్వడం చాలా ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. ఆటో డ్రైవర్లకి 15,000 పడుతున్నాయి. అవి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయండి. కొత్త టెక్నాలజీ తోటి అసలు ఏ అనే అక్షరం తోటి 7 అంతస్తుల భవనం అసలు పోయినాళ్ళకు లోపలికి పోతే అసలు బయటికి రాబుద్ది కావటం. అయ్యా ఈ వయసులో మాకు ఇస్తున్నారంటే మాకు ఇంతకన్నా నాలుగు చల్లగా ఉండాలి, ఆ రాజధాని చెయ్యాలి, ఆయన వస్తే మాకు బాగా జరుగుద్దని మాకు ఆనందం. ఆయన 8 నెలల 13 రోజులు అధికారంలో ఉండి ఇన్ని చేయగలిగితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఇంకా ఎన్ని అద్భుతాలు చేయొచ్చు.